శ్రీమాత్రే నమః. భగవద్బంధువులు కూడా నమస్సుమాంజలి. ఈరోజు నేను చెప్పే విషయం ఇంకా శివాలయాల కోసం చెప్పుతూ ఉన్నాను. శివాలయంలో పూర్తిగా గుడి చుట్టూరుగా ప్రదక్షిణ చేయకూడదు. ఎందుకంటే కనుక చండీశ్వరుడు కలిసి ఉంటాడు. శివుడు పార్వతులు ఇద్దరు కూడా ఏకస్థలం ఉంటారు. పైనున్నది మొత్తం శివుడు, కింద ప్రదేశం ప్రాణమట్టం ఉంటుంది కదా పార్వతీదేవి. కాబట్టి మొత్తం ప్రదక్షిణ చేయకండి శివాలయంలో. ఎలా చేయాలంటే కనుక నందీశ్వరుని మొదలుకొని సోమసూత్రం ఉంటుంది కదా, నీళ్ళపై దారి ఉంటుంది కదా, అక్కడ వరకు చెయ్యండి. అక్కడ నుండి ఉల్టా తిరిగి రండి. ఇక్కడ నందీశ్వరుని దగ్గరికి వచ్చే కనుక ఒక ప్రదక్షిణ చెప్పున 3 ప్రదక్షిణలు చేయండి. అలాగా చేసే కనుక చాలా మంచిది. అంతేకాకుండా శివుని ప్రసాదం డైరెక్ట్ ఇంటికి తీసుకురావద్దు. శివుని ఆ పంతులు గారు ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకొని సోమసూత్రం దగ్గరికి వెళ్ళేసి చండీశ్వర నీ ప్రసాదాన్ని తీసుకుపోతున్నాను ఆయన నమస్కారం తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చి ఆ పువ్వులు కళ్ళకు అద్దుకోండి. నందీశ్వరుని పాదాలు పెట్టి మీ ప్రసాదాన్ని ఇంటికి తీసుకొని రండి. స్త్రీలు ఎప్పుడు కూడా శిరస్సును ధరించకూడదు పువ్వులు, శివుని పువ్వులు. అంతేకాకుండా ధ్వజస్తంభమున్న ఆలయాల్లో మన చుట్టూ మనం ప్రదక్షిణ చేయకూడదు. శ్రీమాత్రే నమః. నా ఛానల్ నచ్చితే కనుక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరి విషయాలు తెలుసుకోవాలంటే కనుక కామెంట్ పెట్టండి. మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః.